నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని ద్వయతానుపశ్యన సూత్రం గురించి చెప్పుకున్నాం. ముఖ్యంగా భగవానుడు ఈ సూత్రంలో పట్టించే సముత్పాద సిద్ధాంతాన్ని దాన్ని ఆధారంగా చేసుకొని దుఃఖం యొక్క ఉత్పత్తి ఎలా అవుతుంది, అంటే దుఃఖం ఎలా పుడుతుంది, దాన్ని ఎలా నిరోధం చేయొచ్చు, అంటే అంతం చేయొచ్చు అనేది ఈ సూత్రంలో చెప్పడం జరిగింది. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో మిగారామాత పాసాదమైన కుబ్బారామంలో ఉంటున్నారు. ఆనాడు 15వ రోజు ఉపోసద పున్నమి. సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి భిక్షువులు ఈ ఉపోసద దినం రోజు ఒకచోట ఏకటిత్రమే తమ పాఠ్యమొక్క నియమాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని వాటిల్లో ఏదైనా తప్పు చేసినట్లయితే వాటికి పరిష్కారాలు వెతికి ఆ తప్పుకి అంటే ఏదైనా వారికి ఒక శిక్షను విధించడం జరుగుతుంది. అంటే ఉపోసద రోజు ఇటువంటివి సాధారణంగా చేస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఉపోసద పున్నమి కావడంతో పున్నమి రాత్రి చుట్టూ భిక్షు సంఘం ఉండగా భగవానుడు ఆరు బయట కూర్చొని ఉన్నాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ భిక్షువులను చూసి భగవానుడు ఇలా సంబోధించారు. భిక్షువులారా, కుశలమైనవి, శ్రేష్టమైనవి, విముక్తినిచ్చేవి, సంబోధికి దారి తీసేవి అయినటువంటి ధర్మాలను వినడం వలన మీకు కలిగే ప్రయోజనం ఏంటి అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, అంటే అడిగే జనులు ఉంటారు. అప్పుడు ఓ భిక్షువులారా, మీరు వారికి అవును, అవి 2 ధర్మాలను ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని సమాధానం చెప్పాలి. ఆ 2 ధర్మాలు ఏమని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరైనా సాధారణ ప్రజలు, లేకపోతే వేరే ఒక సంప్రదాయానికి సంబంధించిన సన్యాసులు అయి ఉండొచ్చు. వాళ్ళు ఈ సంబోధికి దారితీసే ధర్మాలను వినడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి, అంటే ఈ ధమ్మం వినడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి అని అడిగితే, మీరు ఈ 2 ధర్మాలను ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పండి అంటారు. అవేంటంటే ఇది దుఃఖం, అలాగే ఇది దుఃఖానికి కారణం, ఇది ఒక అవగాహన. అంటే ఈ రెండింటి గురించి సంబంధించిన అవగాహన ఒకటి. ఇది దుఃఖ నిరోధం, ఇది దుఃఖ నిరోధానికి దారితీసే మార్గం. ఇది 2వ అవగాహన. అంటే 4 ఆర్య సత్యాలలో మొదటి 2 ఆర్య సత్యాలు ఒక అవగాహన కింద తీసుకున్నారు. మిగిలిన 2 ఆర్య సత్యాలని ఇది 2వ అవగాహన కింద భగవానుడు చెప్తున్నారు. ఈ విధంగా భిక్షువు ఆ రెండింటిని ప్రయత్నంతో, ఉత్సాహంతో, సునిశ్చితంగా పరిశీలిస్తే అతడు ఈ జన్మలోనే సంబోధిని పొందవచ్చు. లేదా ఏమైనా ఉపాధి శేషం ఉంటే అనాగామి స్టేజ్ వరకు అనాగామి స్థితి పొందవచ్చు. ఈ రెండింటిలో ఏదైనా ఒక ఫలితాన్ని పొందవచ్చు. అంటే ఈ 4 ఆర్య సత్యాల జ్ఞానాన్ని, ప్రత్యక్ష జ్ఞానం ఉన్నట్లుగా వీటిని అర్థం చేసుకున్నట్లయితే అర్హంత స్థితిని పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా అర్హంత స్థితిని పొందలేకపోతే అనాగామి స్థితి వరకు పొందవచ్చు అని చెప్తున్నారు. ఇంకా భగవానుడు ఇలా చెప్పారు. దుఃఖ సముదాయాన్ని, అంటే దుఃఖం పుట్టడాన్ని, దేని వలన దుఃఖం పూర్తిగా నిరోధించబడుతుందో ఆ దుఃఖ ఉపశమన మార్గాన్ని తెలియని వారు
చేతో విముక్తులు అంటే మనస్సు నుంచి విముక్తి పొందినవారు, ప్రజ్ఞా విముక్తులు కానివారు అంటే సంసారానికి అంతం పలకలేరు. వారు జన్మను, వృద్ధాప్యాన్ని పొందుతూనే ఉంటారు. అంటే ఎప్పటి వరకైతే ఈ మనసులో ఉన్న క్లేశాలు తొలగిపోవు అప్పటి వరకు ఈ సంసార చక్రం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ దుఃఖాన్ని, దుఃఖ సముదాయాన్ని అర్థం చేసుకోకపోతే ఈ సంసార చక్రం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. దుఃఖాన్ని, దుఃఖ సముదాయాన్ని దేని వలన దుఃఖ నిరోధం కలుగుతుందో ఆ దుఃఖ ఉపశమన మార్గాన్ని తెలియని వారు ఇంకా చేతో విముక్తులు, ప్రజ్ఞా విముక్తులు అవుతారు. వారు సంసారానికి అంతం పలుకుతారు. ఈ జాతి జరలను పొందరు అంటే పుట్టుక, ముసలితనాన్ని పొందరు. బిక్షువులారా, ఇంకో విధంగా ఈ ద్వయాన్ని అవగాహన చేసుకునే మార్గం ఉందా అంటే అని అడిగేవారు ఉంటారు. అంటే ఈ విషయాలను ఇంకొక మార్గం ద్వారా అర్థం చేసుకోవచ్చా అని అడిగితే అప్పుడు వారికి ఉంది అని చెప్పాలి. ఎలా ఉంది? పునర్జన్మకు కారణమైన ఆసక్తి వల్లనే అంటే ఉపాదానం వల్లనే దుఃఖం కలుగుతుంది. ఇది ఒక అవగాహన. కానీ విరాగంతో పునర్జన్మకు కారణమైన ఆసక్తిని పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది రెండవ అవగాహన. అంటే ఇక్కడ కూడా మొదటిది 4 ఆర్య సత్యాలను అర్థం చేసుకోవడం. ఒకవేళ ఈ 4 ఆర్య సత్యాలు కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా అని అడిగితే వారికి ఇలా చెప్పచ్చు ఈ 2 విషయాలను. అదేంటంటే పుట్టుకకు అంటే పునర్జన్మకు కారణమైన ఈ ఉపాదానం ఆసక్తి వల్లనే దుఃఖం కలుగుతుంది. ఈ అవగాహన ఉన్న దుఃఖం నుంచి బయటపడవచ్చు. అలాగే విరాగంతో పునర్జన్మకు కారణమైన ఆసక్తిని పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది రెండో అవగాహన. ఈ విధంగా భిక్షువులారా, దుఃఖాన్ని అంతం చేయొచ్చు అని భగవానుడు చెప్తారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల దుఃఖాలు ఈ ఆసక్తి వల్లనే పుడుతున్నాయి. ఆసక్తి అంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనే కోరిక. అవిద్యాపరుడైన మూర్ఖుడు ఆసక్తిని పొంది మరల దుఃఖాన్ని అనుభవిస్తాడు. ప్రాజ్ఞుడైన వాడు జన్మను, దుఃఖాన్ని చూసి ఆసక్తిని వదిలిపెడతాడు. భిక్షువులారా, ఇంకొక విధంగా ఈ ద్వయాన్ని అవగాహన చేసుకునే మార్గం ఉందా అని అడిగేవారు ఉంటారు. అప్పుడు వారికి ఉంది అని చెప్పాలి. ఎలా ఉంది? ఏ విధమైన దుఃఖమైనా అవిద్య కారణంగానే కలుగుతుంది. అంటే అజ్ఞానం కారణంగా, ఉన్నది ఉన్నట్లుగా చూడలేని అజ్ఞానం. రాగం, ద్వేషం, మోహంతో చూడటమే అవిద్య. ఇది ఒక అవగాహన. అయితే కానీ విరాగంతో అవిద్యను పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది రెండవ అవగాహన. ఈ విధంగా భిక్షువులారా, వాళ్ళు దుఃఖాన్ని అంతం చేయవచ్చు. అవిద్య కారణంగానే జనులు జనన మరణ సంసారంలో చిక్కుకుపోతారు. అవిద్య వల్లనే ఏదో ఒక గతిలో పుడతారు. ఈ అవిద్య మహామోహం. దీనివలన దీర్ఘకాలం జన్మలను ఎత్తవలసి ఉంటుంది. కానీ విద్యను అనుసరించిన వారు అంటే జ్ఞానులు మళ్ళీ పుట్టరు. అయితే ఇంకొక విధంగా జనులు మిమ్మల్ని అడిగితే ఏదైనా మార్గం ఉందని అప్పుడు ఉంది అని చెప్పాలి. అదేంటంటే దుఃఖం ఏదైతే అంటే దుఃఖం ఏదైనా కానీ అది సంస్కారాల వల్లనే పుడుతుంది. ఇది ఒక అవగాహన. కానీ విరాగంతో సంస్కారాలను పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది రెండవ అవగాహన. భిక్షువులారా, ఈ విధంగా దుఃఖాన్ని అంతం చేయొచ్చు. ముఖ్యంగా ఈ పటిచ్చ సముపాదంలో ఉన్న
లింకుల గురించి భగవానుడు చెప్తూ ఉన్నారు. అవిద్య కారణంగా సంస్కారాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం, విజ్ఞానం కారణంగా నామరూపాలు, నామరూపాల కారణంగా 6 ఆయతనాలు, 6 ఆయతనాల కారణంగా స్పర్శ, స్పర్శ కారణంగా వేదన, వేదన కారణంగా తృష్ణ, తృష్ణ కారణంగా ఉపాదానం, ఉపాదానం కారణంగా భవం, భవం కారణంగా జాతి, జర, దుఃఖం, మనస్సం ఇవన్నీ పుడతాయి. అంటే దాంట్లో ఒక్కొక్క దాన్ని ఏదైనా ఒక కారణాన్ని నిరోధిస్తే పూర్తి దుఃఖం అంతమవుతుంది. అయితే ఏ దుఃఖమైనా సంస్కారాల వల్లనే కలుగుతుంది. ఈ సంస్కారాల నాశనంతో ఇక దుఃఖం కలగదు. సంస్కారాల వల్లనే దుఃఖం కలుగుతుందని సంస్కారాల యొక్క ఈ దుష్పరిణామాన్ని యథార్థంగా తెలుసుకొని అన్ని సంస్కారాలను శమింపచేసి సంజ్ఞలను నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది. ఈ సంజ్ఞ అంటే ఇది పంచస్కందాల్లో ఒకటి, అంటే నామస్కందంలో ఒక భాగం. ఇంకా విడదీయరాని విధంగా ఈ చేతనతో అంటే కాన్షియస్నెస్తో ముడివడి ఉన్న 7 మానసిక చేతసికాల్లో ఇది ఒకటి. సంజ్ఞగా ఇది 6 వస్తువులను 5 జ్ఞానేంద్రియాల వస్తువులతో పాటు మనసు అనే జ్ఞానేంద్రియంగా దాని వస్తువులను కూడా గ్రహిస్తూ ఉంటుంది. ఈ సంజ్ఞలను నిరోధిస్తే దుఃఖం కూడా నశిస్తుంది అని చెప్తారు. సమద్రష్టులైన, సమవేదలైన అంటే అన్ని వస్తువులను పరిపూర్ణంగా గ్రహించిన, మార సంయోగాన్ని పూర్తిగా జయించిన జ్ఞానులు మరలా పుట్టరు. ఇంకొక విధంగా జనులు కనుక మిమ్మల్ని దుఃఖమంతం చేయడానికి మార్గం ఉందా అంటే ఇలా చెప్పవచ్చు. ఏ దుఃఖమైనా విజ్ఞానం వల్లనే కలుగుతుంది. ఇది ఒక అవగాహన. కానీ విరాగంతో విజ్ఞానాన్ని పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది 2వ అవగాహన. ఈ విధంగా దుఃఖాన్ని అంతం చేయవచ్చు. ఏ దుఃఖమైనా విజ్ఞానం వల్లనే కలుగుతుంది. విజ్ఞానం నిరోధింపబడితే దుఃఖం కలగదు. విజ్ఞానం వలన దుఃఖం కలుగుతుందని ఈ దుష్పరిణామాన్ని తెలుసుకొని విజ్ఞానాన్ని ఉపశమింపజేసే భిక్షువు వాంఛా విముక్తుడై పరినిర్వాణాన్ని పొందుతాడు. ఇంకో విధంగా ఎవరైనా అడిగితే మార్గం ఉందా అని ఇలా చెప్పవచ్చు. ఏ దుఃఖమైనా స్పర్శ కారణంగానే కలుగుతుంది. ఇది ఒక అవగాహన. కానీ విరాగంతో స్పర్శను పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది 2వ అవగాహన. ఈ విధంగా భిక్షువులారా అతడు దుఃఖాన్ని అంతం చేస్తాడు. స్పర్శను అనుసరించి భవ ప్రవాహంలో పడి కొట్టుకుపోయే వారికి, చెడు మార్గం పట్టిన వారికి బంధనాల వినాశం బహుదూరం అన్నమాట. కానీ స్పర్శను పూర్తిగా తెలుసుకున్నవారు, దాని నాశనంలో సంతోషం పొందేవారు స్పర్శ నాశనంతో వాంఛా విముక్తులై పరినిర్వాణాన్ని పొందుతారు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఏ దుఃఖమైనా అది వేదనల కారణంగానే కలుగుతుంది. వేదనలు అంటే సంవేదనలు, లేకుంటే ఫీలింగ్ అని చెప్పవచ్చు. ఇది ఒక అవగాహన. కానీ విరాగంతో వేదనలను పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది 2వ అవగాహన. ఈ విధంగా భిక్షువులారా అతడు దుఃఖాన్ని అంతం చేయొచ్చు. లోపల లేదా బయట కలిగే సుఖం కానీ, దుఃఖం కానీ, అదుఃఖం కానీ ఈ అనుభూతులన్నీ దుఃఖమని తెలుసుకొని ఆ మోసపు లక్షణాన్ని గుర్తించి ప్రతిదీ నాశనమయ్యేదే అని గ్రహించిన భిక్షువు ఈ వేదనలను నశింపచేసి వాంఛా విముక్తుడై పరినిర్వాణాన్ని పొందుతాడు. ఇంకో విధంగా అడిగితే కనుక ఎవరైనా మార్గం ఉందా అని అది ఈ విధంగా చెప్పవచ్చు. ఏ దుఃఖమైనా అది తృష్ణ కారణంగానే కలుగుతుంది. ఇది ఒక అవగాహన. కానీ విరాగంతో తృష్ణను పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది 2వ అవగాహన.
ఎప్పుడైతే ఈ తృష్ణను అంతం చేస్తామో దుఃఖం కూడా పూర్తిగా అంతమవుతుంది. తృష్ణను తోడు చేసుకున్న పురుషుడు దీర్ఘకాలంగా సంసారంలో ఈ జన్మనో ఆ జన్మనో పొందుతూ ఆ సంసారాన్ని దాటలేడు. ఈ తృష్ణ వల్ల కలిగే దుఃఖాన్ని భయానకమైందిగా చూస్తూ తృష్ణ విముక్తుడై భిక్షువు దేనిని ఆశించక సతితో సంచరించాలి, అంటే ఎరుకతో ఉండాలి. అప్పుడు ఈ దుఃఖం నుంచి అంటే దుఃఖాన్ని అంతం చేయగలుగుతాడు. తృష్ణ ఎప్పుడైతే అంతమవుతుందో దుఃఖం కూడా అంతమవుతుంది. ఇంకొక విధంగా అడిగితే కనుక ఎవరైనా దుఃఖాన్ని అంతం చేయడానికి మార్గం ఉందా, మీ ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని అడిగితే దానికి 2 మార్గాలు ఉన్నాయి. అదేంటంటే ఏ దుఃఖమైనా అది ఉపాదానాల వలనే కలుగుతుంది. ఉపాదానం అంటే మళ్ళీ మళ్ళీ పొందాలి అని ఆసక్తి, గట్టిగా పట్టుకోవడం. ఈ పట్టుకోవడాన్ని ఉపాదానం అంటారు విషయాలను. ఇది ఒక అవగాహన. కానీ విరాగంతో ఉపాదానాన్ని పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది 2వ అవగాహన. ఈ విధంగా భిక్షువులారా అతడు దుఃఖాన్ని అంతం చేయొచ్చు. ఉపాదానాల కారణంగా పుట్టుక కలుగుతుంది. పుట్టిన ప్రతి ఒక్కరికి దుఃఖం తప్పదు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇది దుఃఖ సముదాయం. ఇంకా అందుకని పండితులు ఈ ఉపాదాన నాశనం వలన జన్మ కలుగుతుంది జన్మ నశిస్తుంది అని తెలుసుకొని, ఎప్పుడైతే ఉపాదానం నశిస్తుందో అప్పుడు ఈ జన్మ కూడా నశిస్తుందని తెలుసుకొని ఉపాదానాన్ని నశింపచేసి మరలా పుట్టరు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఏ దుఃఖమైనా అది ఆరంభాల అంటే ప్రయత్నాల వలనే కలుగుతుంది. ఇది ఒక అవగాహన. కానీ విరాగంతో ఆరంభాన్ని పూర్తిగా నిరోధిస్తే దుఃఖాన్ని అంతం చేయొచ్చు, అంటే దుఃఖం కలగదు. ఇది 2వ అవగాహన. ఏ దుఃఖమైనా అది ఆరంభాల వలనే కలుగుతుంది. ఆరంభాలను నిరోధిస్తే దుఃఖం కలగదు. ఆరంభాల వల్ల దుఃఖం కలుగుతుంది అనే చెడు పరిణామాన్ని తెలుసుకొని అన్ని ఆరంభాలను వదిలేసి అనారంభుడైతే విముక్తుడవుతాడు. ఆరంభాలను వదిలి భవతృష్ణను విచ్ఛిన్నం చేసి భిక్షువు జన్మ చెరలను దాటినవాడు అవుతాడు, శాంతుడవుతాడు. మరలా పుట్టుక లేదు అతనికి. ఇక్కడ ఆరంభం అంటే మన సంకల్పాలు, అంటే ప్రాపంచిక కోరికలతో కూడిన ప్రయత్నాలు అన్నమాట. అంటే ఏ రకమైన మానసిక లేకుంటే శారీరక దుఃఖమైనా కానీ మనం చేసే ఈ ఆరంభాల వల్లే కలుగుతుంది. విరాగంతో అంటే వైరాగ్యంతో ఆ ఆరంభాలను అరికడితే దుఃఖం పుట్టే అవకాశం ఉండదు. భవతృష్ణను అంటే ఈ ఉనికిపై ఉన్న వ్యామోహాన్ని వదిలిపెట్టి కొత్త ఆరంభాలకు స్వస్తి పలికిన భిక్షువు. భవతృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలి అనే కోరిక, ఈ లోకంలో పుట్టాలి ఆ లోకంలో పుట్టాలి అని. అటువంటి అంటే వాటికి ఆ సంకల్పాలకు స్వస్తి పలికిన భిక్షువు ఈ జరా మరణాల నుండి అంటే పుట్టుక, ముసలితనం, జన్మల నుండి బయటపడతాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఏ దుఃఖం సంభవించినా అది ఆహారం వలనే కలుగుతుంది అనేది ఒక అవగాహన. కానీ విరాగంతో ఆహారాన్ని పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది 2వ అవగాహన. ఏ దుఃఖమైన ఆహారం వల్లనే కలుగుతుంది. ఆహారాన్ని నిరోధిస్తే మరి దుఃఖం కలగదు. ఆహారం వలన దుఃఖం కలుగుతుంది అనే చెడు పరిణామాన్ని గుర్తించి అన్ని ఆహారాలను వదిలి ఆసవాల విచ్ఛేదమై అంటే ఈ ఆశ్రవాల విచ్ఛేదమే ఆరోగ్యమని ఎరిగి విచక్షణతో ధర్మాన్ని ఆచరిస్తూ దానిలో స్థిరంగా నిలబడిన వారు మరు జన్మను పొందడు. ముఖ్యంగా ఇక్కడ ఆహారం అంటే మనం తినే భౌతిక ఆహారమే కాదు. భగవానుడు 4 రకాల ఆహారాల గురించి చెప్తారు. కబలీకార ఆహారం అంటే మనం భౌతికంగా తీసుకునే ఆహారం. స్పర్శ ఆహారం అంటే ఇంద్రియాల ద్వారా కలిగే స్పర్శల వల్ల కలిగే అనుభవం.
మనోసంచేతన ఆహారం, మన మనోసంకల్పాలు లేకుంటే కోరికలు. విజ్ఞాన ఆహారం అంటే మన స్పృహ లేకుంటే కాన్షియస్నెస్ అంటారు కదా, సో దానివల్ల తీసుకునే ఆహారం. వీటిని వివేకంతో అర్థం చేసుకొని వాటిపై మమకారాన్ని వదిలితేనే శాశ్వత శాంతి అన్నది దొరుకుతుంది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఏ దుఃఖమైనా అది అలజడి వలనే కలుగుతుంది. ఇది ఒక అవగాహన. విరాగంతో అలజడిని పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. ఇది రెండవ అవగాహన. ఈ విధంగా భిక్షువులారా అతడు దుఃఖాన్ని అంతం చేస్తాడు. ఏ దుఃఖమైనా అది అలజడి వలనే కలుగుతుంది. అలజడిని పూర్తిగా నిరోధిస్తే దుఃఖం కలగదు. అలజడి వలన దుఃఖం కలుగుతుందనే చెడు పరిణామాన్ని గుర్తించి అలజడులను త్యజించి సంస్కారాలను నిరోధించి ఉపాదానాలను వాంఛలను వీడి భిక్షువు అప్రమత్తుడై సంచరించాలి. మనం అనుభవించే ఏ రకమైన మానసిక వేదనకైనా లోపల కలిగే అలజడి అంటే లేకుంటే ఒక చలనం అదే కారణమని భగవానుడు స్పష్టం చేశారు. మనసు ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నప్పుడు దుఃఖానికి చోటు ఉండదు. అంటే వస్తువుల పట్ల లేకుంటే ఈ భావాల పట్ల ఉండే ఎక్కువ ఆసక్తి తగ్గినప్పుడే అలజడి ఆగుతుంది. అలజడి ఆగిపోవడమే దుఃఖ నిరోధానికి మార్గం. ముఖ్యంగా ఈ అలజడి వల్ల కలిగే చెడు పరిణామాలను స్పష్టంగా అవగాహన చేసుకోవడం, దాన్ని వదిలిపెట్టడం అంటే అలజడి కలిగించే ఆలోచనలను పరిసరాలను వదిలిపెట్టడం, మనసులో ఈ పాత సంస్కారాలు పుట్టకుండా జాగ్రత్త పడటం, ఈ ఉపాదానాలను అంటే కోరికలను వాంఛలను విడి ఎల్లప్పుడూ మెలకువతో ఉండటం అన్నమాట. అప్పుడే ఈ దుఃఖం నుంచి బయటపడతాం. ముఖ్యంగా ఈ ఉపాదానమే దుఃఖం. ఈ ఉపాదానాన్ని వదిలిపెట్టడమే నిబ్బానం. మనసు ఎప్పుడైతే దేన్ని పట్టుకోకుండా ఏ అల్లజడికి లోనవ్వకుండా ఉంటుందో అప్పుడే ఈ సంసార చక్రం నుండి విముక్తి పొందుతుంది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఆశ్రితునికి ఊగిసలాట ఉంటుంది. ఇది ఒక అవగాహన. అనాశ్రితుడికి అతడు చలించడు. ఇది రెండో అవగాహన. ఈ విధంగా భిక్షువులారా అతడు దుఃఖాన్ని అంతం చేస్తాడు. అనాశ్రితుడు చలించడు, ఊగిసలాడడు. ఆశ్రితుడు ఏ విధంగానో ఆ విధంగానో పుడుతూ అంటే ఈ విధంగానో ఆ విధంగానో పుడుతూ సంసారంలో మునిగి తేలుతూ దానిని దాటలేడు. ఆశ్రయించిన వస్తువుల వల్ల ఊగిసలాట అనే చెడు పరిణామం ఉందని తెలుసుకున్న భిక్షువు దేనిని తనదిగా గ్రహించగా సతితో అనాశ్రితుడుగా ఉండాలి. ఇక్కడ ఆశ్రితుడు అంటే బాహ్య వస్తువుల మీద, వ్యక్తుల మీద లేకుంటే తన సొంత అహంకారం మీద ఆధారపడేవాడు. ఎప్పుడు ఊగిసలాటల్లో ఉండేవాడు. మనస్సు ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు ఆ వస్తువు మారినప్పుడల్లా కూడా మనస్సు కూడా ఈ అస్థిరతకు అంటే ఎజిటేషన్లోనే లోనవుతూ ఉంటుంది. అంటే ఈ అస్థిరతకు లోనవుతూ ఉంటుంది. అయితే అనాశ్రితుడు దేనిని నాది అని పట్టుకునేవాడు. అంటే ఎటువంటి క్లింగింగ్ లేనివాడు, నాన్ క్లింగింగ్ పర్సన్ని అనాశ్రితుడు అంటాడు. ఇలాంటి వాడు సంసారంలోని ఒడిదుడుకులకు చలించడు. సముద్రంలో అలలు ఉన్న, లోతున ఉన్న నీరు ఎలా నిశ్చలంగా ఉంటుందో అనాశ్రితుడి మనస్సు అలా ఉంటుంది. ఎవరైతే బాహ్య విషయాలను ఆశ్రయిస్తారో వారు ఈ లోకంలో లేకుంటే ఇంకొక లోకంలోనో ఏదో ఒక రూపంలో పుడుతూనే ఉంటారు. ఈ ఆశ్రయించడం అనే అలవాటు ఉన్నంత కాలం సంసార సాగరాన్ని దాటడం అసాధ్యం. ఎందుకంటే ఆశ్రయమే మనల్ని సంసారానికి కట్టుపడేస్తుంది. అయితే ఆశ్రయించిన వస్తువుల వల్ల కలిగే నష్టాన్ని అంటే దాని అస్థిరత గురించి భయం, దుఃఖం ఎలా కలుగుతుందో దాన్ని గుర్తించాలి ముందుగా. ఈ లోకంలోని ఏ వస్తువును ఇది నాది, ఇది నేను అని భావించకూడదు. ఎల్లప్పుడూ
మెలకువతో అంటే ఎరుకతో ఉంటూ దేనికి లొంగకుండా దేనిని ఆశ్రయించకుండా స్వతంత్రంగా ఉండాలి. దేనిని తనదిగా గ్రహించక అప్రమత్తతతో ఉండటమే నిజమైన స్వేచ్ఛ అన్నమాట. ఇక్కడ చెప్పినటువంటి ఆశ్రయించే వస్తువులు అంటే కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు, మన మనసులో ఉండే అభిప్రాయాలు, భావాలు, పాత జ్ఞాపకాలు అని కూడా గుర్తు చేసుకోవాలి. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, బిక్షువులారా, అరూపలోకం రూపలోకం కన్నా శాంతమైంది. ఇది ఒక అవగాహన. నిరోధం అరూపలోకం కన్నా శాంతమైంది అంటే దుఃఖ నిరోధం ఈ అరూపలోకం కన్నా శాంతమైంది అని ఇది రెండో అవగాహన. అంటే రూపలోకాలను అరూపలోకాలను పొందిన జీవులు నిరోధాన్ని తెలియకపోతే మరలా జన్మకు వస్తారు. ఈ అరూప లోకాలను సంపూర్ణంగా తెలుసుకొని వాటిల్లో నిలువని వారు నిరోధాన్ని పొంది మరణాన్ని వెనుకనే వదిలివేస్తారు. ఇక్కడ రూపలోకం అంటే భౌతిక రూపాలు, ఆకారాలు ఉన్న ఉన్నత లోకాలు, స్వర్గలోకాలు, మనుష్యలోకాలు. అరూపలోకాలు అంటే ఇక్కడ వాళ్ళకి భౌతికమైన రూపం ఉంటుంది, కేవలం సూక్ష్మమైన మనసు మాత్రం అంటే చైతన్యం, కాన్షియస్నెస్ మాత్రమే ఉంటుంది. అది అత్యున్నత ధ్యాన లోకాలు అని చెప్పవచ్చు, అక్కడ ఉండే జీవులు. అయితే అన్ని రకాల ఉనికిని ఆగిపోయిన స్థితే ఈ నిబ్బానం అంటే నిరోధం. అయితే ఈ రూపలోకం కంటే అరూపలోకం ప్రశాంతమైంది, కానీ అరూపలోకం కంటే ఈ నిబ్బానం అన్నది అనంతమైన శాంతిని ఇస్తుంది. ఎందుకంటే అరూపలోకాల్లో కూడా ఇంకా ఈ ఉనికి అనేది ఉంటుంది, అంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఈ అనిచ్చ అంటే మార్పు చెందే స్వభావం ఉంటుంది, మళ్ళీ పునర్జన్మ భయం ఉంటుంది. చాలామంది ధ్యాన సాధకులు వారి ధ్యాన బలంతో ఈ అరూపలోకాలను పొందుతారు. అయితే వారు ఈ నిరోధాన్ని అంటే తృష్ణాక్షయాన్ని సాధించకపోతే అపుణ్య ఫలం లేకుంటే ధ్యాన ఫలం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఈ జనన మరణ చక్రంలోకి అంటే సంసారంలో ప్రవేశించాల్సింది. ఈ అరూపలోకాల స్వభావాన్ని అంటే అవి కూడా అనిత్యమని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వాటిపై కూడా ఎటువంటి మక్కువ అంటే అటాచ్మెంట్ లేకుండా వాటిని వదిలిపెట్టాలి. అలా చేసినప్పుడే మృత్యువుని జయించి ఈ పునర్జన్మ లేని శాశ్వత స్థితిని అంటే నిబ్బానాన్ని పొందగలుగుతారు. మనకి భగవానుడు చెప్పేది ఏంటంటే, కేవలం ఉన్నత లోకాలకు వెళ్ళడం లేదా ధ్యానంలో అద్భుతమైన అతీంద్రియ శక్తులు లేకుండా స్థితులు పొందడం ముఖ్యం కాదు. అన్ని రకాల ఈ ఉనికిని అంటే భవాన్ని బికమింగ్ దాన్ని నిరోధించడమే అసలైన లక్ష్యం. అంటే నిబ్బానాన్ని పొందడం అసలైన లక్ష్యం. ఈ అరూపలోకాలు కూడా ఒక రకమైన బంధనాలే. వాటిని దాటినప్పుడే అసలైన స్వేచ్ఛ. ఈ లోకాలను మనం కొన్ని చోట్ల వింటూ ఉంటాం. అయితే ఏ లోకమైనా కానీ అది ఆ పుణ్యం ఉన్నంత వరకే అక్కడ జీవించి ఉంటారు. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ వేరే చోట పుట్టడం జరుగుతుంది. కానీ నిబ్బానం అలా ఉండదు. అంచేత నిబ్బానమే అంతిమ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ లోకంలో ఆ లోకంలో చూడటం కాదు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, భిక్షువులారా, దేవతలు, మారులు, బ్రహ్మలతో సమన బ్రాహ్మణులతో సహా దేవ మానవ ప్రపంచం ఇది సత్యమని పరిగణించిన దానిని అర్యులు అంటే శ్రేష్ఠులు, ఉత్తమమైన వారు సరైన ప్రజ్ఞతో అది అబద్ధమని ఉన్నది ఉన్నట్లు చూస్తారు. ఇది ఒక అవగాహన. భిక్షువులారా, దేవతలు, మారులు, బ్రహ్మలతో సహా సమన బ్రాహ్మణులతో సహా కూడిన ఈ దేవ మానవ ప్రపంచం ఇది అబద్ధం అని పరిగణించిన దానిని అర్యులు సమ్యక్ ప్రజ్ఞతో సత్యంగా చూస్తారు. ఇది రెండో అవగాహన. అంటే అనాత్మను ఆత్మగా భావించి ఈ దేవ మానవ ప్రపంచం ఈ నామరూపంలో ఉంటూ అంటే నామరూపాలంటే పంచస్కందాలు దేనిని అంటే
దీన్నే సత్యమని అనుకుంటుంది. వారు దానిని ఒక విధంగా భావిస్తే అది మరొకటిగా ఉంటుంది. ఎందుకంటే అది అతనికి అబద్ధం అవుతుంది. అబద్ధమైందంతా గతించేదే. అబద్ధం కాని దమ్మం నిబ్బారం. అది సత్యమని శ్రేష్ఠులు అంటే ఆర్యులు దాన్ని గ్రహిస్తారు. వారు ఆ సత్యాన్ని గ్రహించడంతో వారి తృష్ణ అంతరిస్తుంది. అలా వారు పరినిర్వాణాన్ని పొందుతారు. సాధారణంగా దేవ మానవులు బ్రహ్మలు కూడా అందరూ ఈ నామరూపాల జగత్తుని శాశ్వతమని సత్యమని నమ్ముతారు. కానీ భగవానుడు లేకుంటే అర్హంతులు అంటే జ్ఞానులు దీన్ని పరివర్తన చెంది అసత్యంగా చూస్తారు. ఈ అనాత్మ అంటే ఆత్మ లేకపోవడం కాదు, నేను నాదే అనే అస్తిత్వం లేకపోవడం. ఈ పంచస్కందాల సముదాయమే అని గుర్తించడం. ఇక్కడ నేను నాది అని చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ స్కందాలు పుట్టుక గిట్టుక ఉందని తెలుసుకోవడం. కానీ కొందరు ఈ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అని భ్రమను కలిగి ఉంటారు. అలా భావించడమే పెద్ద పొరపాటు. అయితే మనం ఒక వస్తువును లేకుంటే పరిస్థితిని ఒకలా అనుకుంటే అది మరోలా మారిపోతుంది. అందుకే ఈ మార్పు చెందే స్వభావం కలదంతా కూడా అసత్యమే. సాధారణంగా దేవతలు మానవులు ఈ నామరూపాల్లో అంటే ఈ రూపం ఇంకా మనస్సులో చిక్కుకొని ఉంటారు. ఈ పంచస్కందాలు నిజానికి ఇవి అనాత్మలు, శాశ్వతమైనవి కావు. కానీ వారు వీటిని నేను నాది అనే భావంతో పట్టుకొని వాటిని ఆత్మగా భ్రమించి అదే సత్యం అనుకుంటారు. లోకం ఒక విషయాన్ని సుఖం అని భావిస్తే అది దుఃఖంగా మారుతుంది. ఏది మార్పు చెందుతుందో అది అసత్యం. మారుతున్న జగత్తులో శాశ్వతత్వాన్ని వెతకటమే అజ్ఞానం. నిబ్బానం మాత్రమే అసత్యం కాని ధర్మం. అంటే అది ఎప్పటికీ మారదు, నశించదు. కానీ ఈ నిజాన్ని జ్ఞానులు గ్రహించి తృష్ణను అంటే ఈ కోరికలను నశింపచేసుకొని పరినిర్వాణాన్ని పొందుతారు. బిక్షువులారా, ఇంకొక విధంగా ఈ ద్వయాన్ని అవగాహన చేసుకునే మార్గం ఉందా అని అడిగేవారు ఉంటారు. అప్పుడు వారికి ఉంది అని చెప్పాలి. ఎలా ఉంది అంటే దేనిని సుఖమని దేవ మనుషులు ఇంకా మార బ్రహ్మ శ్రమణ బ్రాహ్మణ ప్రపంచం పరిగణిస్తుందో దానిని సమ్యక ప్రజ్ఞ కలవారు దుఃఖమని స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది ఒక అవగాహన. దేనిని దుఃఖమని దేవ మానవ ఇంకా మార బ్రహ్మ శ్రమణ బ్రాహ్మణ లోకం పరిగణిస్తుందో దానిని అర్హులైన వారు అంటే జ్ఞానులు సమ్యక ప్రజ్ఞతో సుఖమని స్పష్టంగా తెలుసుకుంటారు. ఇది రెండవ అవగాహన. ఈ విధంగా భిక్షువు ద్వయాన్ని తగు విధంగా ప్రయత్నంతో ఉత్సుకతతో దర్శించినట్లయితే వచ్చే రెండు ఫలాలలో ఒకదానిని ఆశించవచ్చు. ఈ జీవితంలో సంబోధిని పొందుతాడు, లేకుంటే ఉపాధి శేషం ఇంకా మిగిలి ఉంటే అనాగామి దశను పొందుతాడు. ఇంకా భగవానుడు ఇలా చెప్పాడు, రూప శబ్ద రస గంధ స్పర్శలు అలాగే ఈ చేతసిక ధర్మాలు అన్నీ ఇష్టమైనవే. ఎందుకంటే అవి వాటితో కూడి వస్తున్నంత కాలం సంతోషాన్ని ఇచ్చే మనసును దోచేవే అని చెప్పబడింది. ఈ మానవ ప్రపంచంలో మీరు ఈ వస్తువులను సుఖం అనుకుంటారు, కానీ అవి గతించినప్పుడు వాటిని దుఃఖంగా భావిస్తారు. కానీ శ్రేష్ఠులు అంటే జ్ఞానులు శరీరాన్ని తనదిగా భావించకపోవడాన్ని సుఖంగా ఎంచుతారు. మిగతా ప్రపంచమంతా దీనికి వ్యతిరేకంగా భావిస్తుంది. మూర్ఖులు దేనిని సుఖమని చెప్తారో దానిని శ్రేష్ఠులు అంటే జ్ఞానులు దుఃఖమని చెప్తారు. మూర్ఖులు దేనిని దుఃఖమని చెప్తారో జ్ఞానులు దానిని సుఖమని గ్రహిస్తారు. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోలేని విషయం ఉంది. ఇక్కడ అవిద్యాపరులు గందరగోళంలో పడ్డారు. ముసుగులో ఉన్నవారికి అంతా చీకటి,
చూడలేని వారికి అంధకారమే, మంచి వారికి అది కనపడుతుంది, చూసేవారికి వెలుగు ఉంది. ధర్మం మార్గం తెలియని వారికి అజ్ఞానులు దగ్గర ఉన్నా కూడా దేనిని చూడలేరు. అంటే మార్గం తెలియని అజ్ఞానులు ఈ ధమ్మానికి దగ్గరగా ఉన్నా కానీ చూడలేరు. భవరాగంలో మునిగిన వారు, భవ స్రోతస్సులో పడి కొట్టుకుపోయేవారు, మారుని రాజ్యంలో ప్రవేశించిన వారు ఈ ధమ్మాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అర్యులు అంటే జ్ఞానులు కాక అన్యులెవరు ఈ సంబుద్ధ దశకు అంటే నిబ్బానానికి తగిన వారు అంటే అటువంటి వాళ్ళే, అటువంటి జ్ఞానులే ఈ నిబ్బానానికి తగిన వారు అవుతారు. ఈ నిబ్బాన స్థితిని తెలుసుకొని వీతరాగులైన వారు పరినిర్వాణం చెందుతారు. ఇలా భగవానుడు చెప్పారు. భగవానుడు మాటలను భిక్షువుల సంతోషంతో అభినందించారు. అయితే ఈ వివరణ ఇస్తూ ఉండగానే 60 మంది భిక్షువులు తమ మనస్సులు దేనిని పట్టుకొని ఈ ఉపాదానాన్ని వదిలిపెట్టి ఆశ్రమరాహితులై అర్హంత స్థితిని పొందినట్లుగా ఈ స్థితంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇంద్రియ సుఖాలలో సుఖాన్ని వెతికేవారు అజ్ఞానులు. అయితే ఈ ఇంద్రియ సుఖాల వెనుక అనిశ్చేతను చూసేవారు జ్ఞానులు. అంటే వాటిని కూడా దుఃఖంగా పరిగణించి ఈ ఆసవాల విచ్ఛేదంలో నిజమైన సుఖాన్ని పొందేవారు. అజ్ఞానంలో ఉన్నవారికి ఆ ధర్మం పక్కన ఉన్నా కానీ అది చీకటిగా కనిపిస్తుంది, ఎందుకంటే వారు చూడలేరు. జ్ఞాన నేత్రం ఉన్న వారికి అది వెలుగుగా కనిపిస్తుంది. ముసుగు వేసుకున్న వ్యక్తికి వెలుతురు కనిపించినట్లు అవిద్య అనే ముసుగులో ఉన్నవారికి ఈ నిబ్బాన మార్గం అర్థం కాదు. ముఖ్యంగా ఆశ్రవాల విచ్ఛేదమే పరమ ఆరోగ్యం అనే ఈ సూత్రం మనకి దైనందిన జీవితంలో కూడా అవసరమైన ఈ మనశ్శాంతిని పొందడానికి, అనవసరమైన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి గొప్ప మార్గదర్శి అన్నమాట. ముఖ్యంగా ఈ సూత్రంలో ఈ పట్టించ సముపాదాన్ని అర్థం చేసుకొని నిబ్బానాన్ని పొందడం ముఖ్యమని భగవానుడు చెప్పారు. దుఃఖం ఎలా పుడుతుంది, దాన్ని ఎలా అంతం చేయొచ్చు అనేది చెప్పారు. అలాగే ఈ లోకంలో మనుషులు దేవతలు దేన్నైతే సత్యమని అనుకుంటారో, జ్ఞానులు దాన్ని అసత్యమని అంటే మాయగా గుర్తిస్తారు. లోకం దేనిని అసత్యమని భావిస్తుందో జ్ఞానులు దానిని పరమసత్యం అంటే నిబ్బానమని తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ సూత్రాన్ని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులకి కనుక మనం అన్వయించుకుంటే రోజువారీ జీవితంలో కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్పుకుందాం. అతిగా సేకరించడం ఒక ఉపాధి అన్నమాట. అంటే నేటి సమాజంలో వస్తువులు, గ్యాడ్జెట్లు, ఆస్తులు ఎంత ఎక్కువగా ఉంటే అంత సుఖం అని నమ్ముతుంటారు. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, ఈ ఉపాధి ఏదైతే ఉందో అంటే వస్తువులపై మమకారం పెరిగే కొద్దీ భయం, ఆందోళన మరియు వాటిని కోల్పోతామనే దుఃఖం పెరుగుతాయి. మనం అవసరానికి మించి వస్తువులను పోగు చేసుకోవడం వల్ల కలిగే ఈ మెంటల్ క్లట్టర్ అంటారు, అంటే మానసిక ఒత్తిడి, అది తగ్గించుకోవడానికి ఈ సూత్త తోడ్పడుతుంది. తక్కువ వస్తువులు ఎక్కువ ప్రశాంతత అనే సూత్రాన్ని మనకి నేర్పిస్తుంది. ఇంకా మనం రోజువారీ ఏదైనా ఫోన్లో వాడటం అంటే చూసే ఫోటోలు, వీడియోలు మన మనసుపై నిరంతరం ఈ స్పర్శను కలిగిస్తూనే ఉంటాయి. స్పర్శ కలిగిన వెంటనే మనసులో ఒక వేదన పుడుతుంది, అంటే ఫీలింగ్ పుడుతుంది. అది నచ్చితే కావాలి అని, నచ్చకపోతే ద్వేషం కలుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు అది ఒక పోస్ట్ కానీ, లేకుంటే ఒక కామెంట్ కానీ, లేకపోతే ఏదైనా వాటిని వెంటనే స్పందించకుండా అది కేవలం ఒక స్పర్శ మాత్రమే అని గమనించడం అలవాటు చేసుకుంటే అనవసరమైన గొడవలు, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. ఇంకా
మనం కేవలం తినే ఆహారం గురించే ఆలోచిస్తూ ఉంటాం. కానీ బుద్ధుడు చెప్పినట్లు మనం మానసిక ఆహారం కూడా తీసుకుంటున్నాం. మనం చూసే చెడు వార్తలు, హింసాత్మక దృశ్యాలు, అసూయని కలిగించే విషయాలు కూడా మన మనసుకి ఆహారమే. మనం దేనికి మన సమయాన్ని, దృష్టిని ఇస్తున్నామో, అంటే అటెన్షన్ ఇస్తున్నామో గమనించుకోవాలి. పనికిరాని సమాచారాన్ని తగ్గించుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇంకా ప్రతిదానికి అహంతోటి పోల్చుకోవడం, నేటి సమాజంలో అందరికంటే గొప్పగా ఉండాలని కోరిక, అంటే ఈ కంపారిజన్ అనమాట, మనల్ని వేధిస్తుంది. నేను గొప్ప, నేను తక్కువ, లేదా నేను సమానం అనే ఈ 3 రకాల కన్సీట్ అంటారు. పోలికలు, గర్వం, లేకపోతే మాన అని కూడా చెప్తారు. ఇవే దుఃఖానికి దారితీస్తాయి. ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం ఆపి మన స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే మన లోపల ఈ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అయితే ముఖ్యంగా సత్యం అనే భ్రమలు అనమాట. అంటే ఏదైతే నిజం కాదో అదే నిజమని భ్రమలు సృష్టించుకోవడం. ముఖ్యంగా మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్లో మనకి లేని అవసరాలను సృష్టిస్తూ అశాశ్వతమైన వాటిని శాశ్వత సుఖాలుగా చూపిస్తూ ఉంటాయి. లోకం దేనిని సుఖం అని నమ్ముతుందో, అంటే ఈ ఇంద్రియ సుఖాలని సుఖం అని నమ్ముతుందో, అది నిజానికి భ్రమ అని గుర్తించాలి. బయట కనిపించే మెరుగులను చూసి మోసపోకుండా లోపలి ప్రశాంతతే అసలైన సత్యమని గ్రహించడం వల్ల జీవితంలో ఒక స్పష్టత వస్తుంది. అంటే ఈ ఇంద్రియ సుఖాలని మనం సుఖం అని భ్రమపడుతున్నామా, లేకపోతే ఈ నేను అనేది శాశ్వతమైందని భ్రమపడుతున్నామని చూసుకోవాలి. ఈ బయట కనిపించే వాటికి కాకుండా మన అంతరంగంలో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడు ఈ దుఃఖం నుంచి బయటపడతాం. ఇది ఈరోజు ప్రవచనం. ముఖ్యంగా రోజువారీ జీవితంలో కూడా ఈ దుఃఖానికి కారణాలు ఏంటి, ఉపాదానం వల్లే దుఃఖం కలుగుతుంది అని చెప్పారు. ఆ ఉపాదానం దేని వల్ల కలుగుతుంది? ఈ సంవేదనలు ఉన్నది ఉన్నట్లుగా గమనించడం మొదలు పెడితే ఆ దుఃఖం కూడా అంతమవుతుంది. ఈ విధంగా మనల్ని మనం విశ్లేషించుకోవాలి. రోజు చేయాలి, 24 గంటలు చేయాలి. అప్పుడే ఈ దుఃఖం నుంచి బయటపడతాం. లేకపోతే మారుడు మన మనసులోకి ప్రవేశిస్తాడు. ఆ మారుడు మనల్ని శాసిస్తాడు. ఇంకా ఈ సంసార చక్రంలో ముందుకెళ్తూనే ఉంటాం. దాని నుంచి బయటపడాలి అంటే విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి. ఇది ఈరోజు ప్రవచనం.